ఆడవారు ఏ రోజుల్లో ఏ విధంగా తలస్నానం చేయాలో మనం తెలుసుకున్నాం. మరి మగవారు ఏ రోజుల్లో ఏ విధంగా తలకు స్నానం చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా మగవారు ప్రతిరోజు తలకు స్నానం చేసుకోవచ్చు, లేదా మంగళవారం మరియు శనివారం నాడు చేసుకోవచ్చు. మంగళవారం, శనివారం రోజులలో చేయటం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. మంగళవారం అనేది కుజునికి సంబంధించిన రోజు. ఈరోజు 11 ఎరుపు మరియు నలుపు గురువింద గింజలు తీసుకోండి. వాటిని ఒక సన్నని ఎరుపు రంగు వస్త్రంలో కట్టేసి ఒక తాడులాగా చుట్టి కుడి చేతికి భుజం దగ్గర కట్టుకోండి. అలా కట్టుకున్న తరువాత స్నానం చేయండి. ప్రతి నెలలో వచ్చే మంగళవారం నాడు ఈ విధంగా స్నానం చేయటం, స్నానం అయిపోయిన అరగంట తరువాత ఆ తాడును తీసేయవచ్చు, లేదంటే ఆ రోజంతా చేతికి కట్టుకొని ఉంచుకోవచ్చు. ఇలా చేయటం వలన కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అంటే అధికార ప్రాప్తి, అలసిపోకుండా పనిచేయాలి అనే సంకల్పాన్ని కలుగజేస్తాడు. ఇలా ప్రతి మంగళవారం నాడు తలకు స్నానం చేయాలి. అలాగే శనివారం నాడు కూడా తల స్నానం చేయాలి. శని అనుగ్రహం ఉంటే చిన్న లెవెల్ నుంచి ఉన్నత స్థితిలోనికి వస్తారు. వైఎస్ రాజశేఖర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంఎస్ ధోని వీరి జాతకాలలో శని మంచి స్థితిలో ఉన్నాడు. అందుకే వారు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమించి విజయ మార్గంలో నడుస్తున్నారు. ఎందుకంటే శని భగవానుడు మంచి స్థితిలో ఉన్నాడు. శని భగవానుడి అనుగ్రహం లేనివారు ఎప్పుడూ బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయడానికి ఇష్టపడరు, ఎప్పుడూ చెడు ఆలోచనలను కలిగి ఉంటారు. శనివారం రోజున నీటిలో కొంచెం కుంకుమ పువ్వు, ఒక రావి ఆకు వేసి ఆ నీటితో తలస్నానం చేస్తే శని యొక్క అనుగ్రహం వస్తుంది. అలాగే మీరు స్నానం చేసిన 45 నిమిషాల తరువాత ఆ ఆకును తీసి ఎవరూ లేని చోట పడేయండి. మరి ఇంత ఈజీగా చేస్తే అదృష్టం కలిసి వస్తుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆయా గ్రహాలు అనుకూలించి సక్సెస్ మీ సొంతమవుతుంది. ప్రయత్నించి చూడండి, ఫలితం మీకే కనిపిస్తుంది. కనుక మగవారు ఈ విధంగా తలకు స్నానం చేసుకొని జీవితంలో మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.